హల్లెలూయా! మన ప్రభువును, రక్షకునైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఈ యొక్క లెంట్ డేస్‌లో 23వ రోజుకు మనము వచ్చున్నాం. ఈ 23వ రోజున మరొక దేవుని యొక్క గొప్ప గుణమును లేదా లక్షణాన్ని మనము ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మనము గమనించినట్లయితే 8వ అధ్యాయాన్ని గమనించినట్లయితే 9వ వచనాన్ని, తర్వాత మిగతా వచనాలు గమనించినట్లయితే దేవుడు తను తాను ఏ విధంగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడో మనం గమనించవచ్చు. ఈ యేసయ్య మనందరి కోసం ఈ లోకానికి వచ్చాడు. అయితే యేసయ్య ఈ లోకానికి వచ్చిన తర్వాత అనేక మందికి తన యొక్క సేవలు అందించాడు. తన పరిచర్య చేశాడు. యేసయ్య మనకు పరిచర్య చేశాడు. ఏ పరిచర్య చేశాడు అంటే అనేక మందిని స్వస్థపరిచాడు. అనేక మంది పాపాలని క్షమించాడు. అనేక మంది చనిపోయిన వారిని లేపాడు. అదేవిధంగా వాళ్ళ యొక్క శిష్యుల పాదాలు కడిగాడు. తర్వాత సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఇప్పటికీ నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. వీటన్నిటిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక చోట ఇలా ఉంటది. యేసు ప్రభువు తన దగ్గరికి వచ్చిన ప్రజలందరికీ సువార్త చెప్పి చక్కగా వాళ్ళకి కావాల్సినవన్నీ చేసిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారంట. ఒక్కరు కూడా యేసయ్య నువ్వు మా ఇంటికి రా అని చెప్పలేదంట. అప్పుడు యేసయ్య గెత్సమనే తోటలోకి, లేకపోతే ఆ యొక్క దగ్గరలో ఉన్న తోటలోనికి, ఆ యొక్క కొండలోకి ఏకాంతంగా రాత్రంతా గడిపినట్టుగా మనం అక్కడ చూస్తాం. చూడండి, యేసు ప్రభు వారికి ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయనను తమ సొంత రక్షకునిగా అంగీకరించకపోగా కనీసం ఆయన్ని తమ ఇంట్లో చేర్చుకోవడానికి, ఒక పూట చేర్చుకోవడానికి కూడా అవకాశం లేనంతగా యేసయ్య ఈ లోకంలో జీవించాడు. ఈరోజు ఆ యొక్క లక్షణాన్ని, ఆయన కలిగి ఉన్న ఆ యొక్క గుణాన్ని తెలుసుకొని మనము యేసయ్యని ఎంతగా ప్రేమించాల్సిన బద్ధులమై ఉన్నాం కదా. చూడండి, ఈరోజు నేను మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. ఏంటంటే అక్కడ ఉన్న పాస్టర్ గారు మన యొక్క ఈ యొక్క హైదరాబాద్కి, ఈ యొక్క విమానాశ్రయానికి పిఎం వాళ్ళ కొడుకు వస్తే ఇక్కడున్న అనేక మంది అధికారులు కార్లలో వేసుకొని అక్కడికి వెళ్ళి ఆయన్ని స్వాగతాన్ని పలుకుతారు కదా. అయితే ఈ ప్రపంచాన్ని, ఈ ఆకాశాన్ని, సముద్రాన్ని, భూమిని, సర్వ సృష్టిని చేసిన దేవుడు ఈ భూమి మీదకి వస్తే ఎవరైనా ఆయన రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడా? ఈ యొక్క మాట నాకు ఈరోజు చాలా బాగా గుచ్చుకుంది. నిజమే కదా. ఈ లోకంలో మనుషుల కోసం మనం ఏమేం చేస్తాం? మనుషులు మనకి ఏదన్నా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం మనం ఏది చేయాలన్నా వెనకాడం కదా. అయితే ఈ అధికారులన్నిటినీ కలుగచేసిన, సృష్టినంతటిని చేసిన దేవాది దేవుడికి ఈ లోకానికి వచ్చినప్పుడు, లేకపోతే నీ దగ్గరికి వచ్చి నీ హృదయంలో స్థానం అడుగుతున్నప్పుడు నీవు ఏ మాత్రము స్పందిస్తున్నావు? ఈ లెంట్ డేస్‌లో మనం తెలుసుకుందాం. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఏమి ఆయన్ను ఆహ్వానించాల. అయినా సరే మన కోసం ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టి విలువైన రక్షణ మనకు సిద్ధపరిచి వెళ్ళాడు. ఇప్పటికీ పరలోకంలో తండ్రి కుడి చేతి వైపున కూర్చొని ఉండి మన గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఆయన్ని ప్రేమింప బద్ధులమై ఉన్నాము. ఈ లెంట్ డేస్‌లో ఇలాంటి లక్షణాలు మనము దేవునికి తలుచుకుంటూ, ఆయన స్తుతిస్తూ ఎంతగానో దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుణ్ణి ఆనందపరుద్దాం. అటువంటి కృప దేవుడు మనందరి దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.